ఎయిర్ ఫోర్స్ లో 37 సంవత్సరాలు తన సేవలను అందించి ఫిబ్రవరి 28వ తేదీన పదవి విరమణ చేస్తున్నట్లు ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. అమరావతిలో డైరెక్టరేట్, విశాఖలో ఎన్సీసీ అకాడమీలో ఏర్పాటు చేసిన అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఉన్నాయని తెలిపారు. అమరావతిలో డైరెక్టరేట్, విశాఖలో ఎన్సీసీ అకాడమీ ఏర్పాటు చేసి అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఉన్నాయని తెలియజేశారు. రిపబ్లిక్ డే పెరేడ్ లో కల్చరల్ యాక్టివిటీస్ లో బెస్ట్ అవార్డు వచ్చినట్లు ఈ సందర్భంగా తెలిపారు. రానున్న రోజుల్లో 26,000 మంది క్యాడెట్లను ఏపీ, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపిక చేయనున్నట్లు తెలియజేశారు. ఎన్సీసీ చేయడం వలన ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందని చెప్పారు. లక్కీలీ నాకు ఎన్సీసీలో పోస్టింగ్ ఇచ్చారు. ఇది ఒక గొప్ప సదవకాశం అండి, నాకు కలిగే సదవకాశం. ఇందులో ఈ లాస్ట్ 1.5 ఇయర్స్లో మేము మా చేతనైనంత చేసాం ఎన్సీసీ గురించి. చాలా మటుకు సక్సెస్ రేట్ వచ్చింది మనకి. ఇందులో ముఖ్యమైన మనం టేకప్ చేసింది ఏంటంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఒకటేమో డైరెక్టరేట్ సెపరేట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డైరెక్టరేట్ సెపరేట్ చేయడం. ఆంధ్రప్రదేశ్ సెపరేట్ డైరెక్టరేట్ లేదు, కలిసి సికింద్రాబాద్లో ఉన్నాయి డైరెక్టరేట్. సెపరేట్ చేసి ఇక్కడ సెపరేట్గా ఒక డైరెక్టర్ డీజీ ఉంటారు, ఇక్కడ దీనికి డైరెక్టర్ డీడీజీ ఉంటారు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి. అది టేకప్ చేసాము. ఆల్మోస్ట్ ఫైనలైజేషన్లో ఉంది. ఎంఓడీ దగ్గర, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఉంది. అది వచ్చేస్తుంది త్వరలోనే. అదొకటే కాకుండా ఇక్కడ మేము గవర్నమెంట్తో టేకప్ చేసాము. ఒక ఎన్సీసీ అకాడమీ క్రియేట్ చేయాలని. ఎన్సీసీ అకాడమీ మన స్టేట్స్లో లేవు, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎన్సీసీ అకాడమీ లేక మన ట్రైనింగ్ స్టాండర్డ్స్ మనకు కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాయి. దాన్ని కవర్ చేసుకోవాలంటే దీనికోసం రిక్వెస్ట్ చేసాం స్టేట్ గవర్నమెంట్ని. ఆల్మోస్ట్ ల్యాండ్ ఇస్తామని ఒప్పుకున్నారు. ఒకటేమో డైరెక్టరేట్ కోసమని అబౌట్ 5 acres ల్యాండ్ అమరావతిలో, అండ్ అబౌట్ 12 acres ల్యాండ్ నియర్ విశాఖపట్నం ఫర్ ఎన్సీసీ అకాడమీ. ఆల్మోస్ట్ త్రూ అన్ని ఈ కేసు కూడా. ఇది ఒకటే కాకుండా కెడెట్స్ని మెరిట్ బేస్లో సెలెక్ట్ చేయడము, వాళ్ళకి రూరల్ ఏరియాస్కి వెళ్ళి వాళ్ళని తీసుకురావడం, టాలెంట్ ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము. ఈ మెయిన్ ఫోకస్ ఈ ట్రైనింగ్లో ఉండిందండి. ఈసారి చాలా సక్సెస్ఫుల్ అయింది. మన క్యాడెట్స్ ఆఫ్ దాన్ని ఎక్సెప్షనల్లీ వెల్. ఇక్కడ ఏ నేషనల్ లెవెల్ క్యాంప్కి వెళ్ళినా కూడా ఆల్ ఇండియా థల్సేని క్యాంప్, ఆల్ ఇండియా వాయుసేని క్యాంప్, ఆల్ ఇండియా నౌసేని క్యాంప్, అది కాకుండా రిపబ్లిక్ డే క్యాంప్లో. ఈసారి రిపబ్లిక్ డే క్యాంప్లో స్పెషలీ మనకి బెస్ట్ ఇన్ కల్చరల్ వచ్చింది. మొత్తం కల్చరల్ యాక్టివిటీస్ అన్నింటిలో మనకి బెస్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డైరెక్టరీ. ఒకటే కాకుండా ఫ్లాగ్ ఏరియాలో బెస్ట్ ఇన్ ఫ్లాగ్ ఏరియా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డైరెక్టరీ. అవి కాకుండా చాలా క్రెడిట్స్కి చాలా మెడల్స్ వచ్చాయి. బెస్ట్ క్రెడిట్గా కూడా మన వన్ ఆఫ్ ద బెస్ట్ క్రెడిట్స్ మన ఏపీ తెలంగాణ డైరెక్టరేట్కి వచ్చింది. మేము పెట్టిన ఎఫర్ట్ అంతా ఈ రిజల్ట్స్ మేము చూస్తున్నాం. వాళ్ళు వచ్చి గర్వంగా సార్ మేము ఇంటికి వచ్చాము, ఈ సర్టిఫికేట్ వచ్చాయని చెప్పుకుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా ఎన్సీసీని ముందు తీసుకెళ్ళాలని ఎక్స్పాన్షన్ ప్లాన్ ఆల్రెడీ ఉంది. మనకి 26,000 క్రెడిట్స్ మనం ఎన్రోల్ చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్. అది చేయాలంటే మేము కేసు టేకప్ చేసాం స్టేట్ గవర్నమెంట్స్. ఏంటంటే మనకు కొన్ని రూరల్ ఏరియాస్లో ఎన్సీసీ ఫుట్ ప్రింట్ లేదండి. అక్కడ తీసుకురావాలి. రూరల్ ఏరియాస్కి వెళ్ళాలి, ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళాలి, ట్రైబల్ స్కూల్స్కి, ట్రైబల్ కాలేజెస్కి ఎన్సీసీ ఇవ్వాలి.